బందర్లో గోదాముల నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన కేసు విచారణకు హాజరు కావాలంటూ మచిలీపట్నం పోలీసులు పేర్ని కుటుంబానికి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఎందుకంటే పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాములో పౌర సరఫరాల శాఖకు చెందిన 185 టన్నుల చౌక బియ్యం మాయమైన వ్యవహారంలో ఈ నెల 10న గోదాము యజమాని పేర్ని జయసుధ, మేనేజర్ మానస్ తేజపై బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసును నమోదు చేశారు. దీంతో పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. బియ్యం మాయమైన కేసులో ప్రధాన నిందితురాలు జయసుధ విదేశాలకు వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సోమవారం ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు. ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ వైసీపీ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు సాయి కృష్ణమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసు నోటీసులను రద్దు చేయాలని కోరారు. తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఇదిలా ఉండగా ఈ కేసు సిట్కు అప్పగించమని కోరనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నకిలీ పట్టాల పంపిణీ విషయంలోనూ పేర్ని నాని ప్రమేయం ఉన్నట్లు కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఈ పరిణామాలతో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కన్నుమిన్ను లేకుండా తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్లపై నిత్యం విరుచుకుపడ్డ ఈ పేర్ని నానికి తత్వం బోధపడింది. మచిలీపట్నం రాజకీయాల్లో పేర్ని నానికి ప్రస్తుతం రాజకీయ సుడిగుండంకు తోడుగా అవినీతి కేసుల చట్రంలో కూడా చిక్కుకున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.